వినమ్రంగా ఉండు అర్జున. ఎప్పుడైతే వృక్షం పండ్లతో నిండి ఉంటుందో అది మరింత వంగి ఉంటుంది. అయినా ఈ లోక కాలచక్రంలో నీవెంతటి వాడివి? కేవలం ఒక చిన్న క్షణానివి. ఈ విశ్వం నీకంటే ముందు నుంచి ఉంది, నీ తర్వాత కూడా ఉంటుంది. నీవు ధర్మానివి కాదు, ధర్మ రక్షకుడివి కాదు. నీవు ధర్మాన్ని రక్షించడంలో నిమిత్త మాత్రుడివి. హలో హలో, ఏ బానుగుద్దోడా? ఏ లోపరముండా బేపరసముండదనా సన్నద్దనా ఏ టైంలో ఫోన్ చేస్తుంది దానికి? నేనేమన్నా బాగున్నావా అన్నాను. చెప్పు తీసుకుని కొడతాను. మళ్ళీ ఏం మాట్లాడినావు నీకు తెలుదా? ఇప్పుడు ఏదో బూతు మాట మాట్లాడినావు నువ్వు. బాగున్నావా అన్నాను. బాగున్నావు అనే పేరు ఏదో ఏదో అన్నావు. నా మళ్ళా చిల్లదానా ఏం పోరు ఈ టైంలో ఫోన్ చేసినావు? ఏ చిల్లరోడు ఏడున్నాడు అని చేస్తురా? ఏ చిల్లరే బోకముండా చిల్లరదానా బజార్దానా సై ఏ గాడి ముండా నువ్వు గాడి ఆడద్దు మా దగ్గర. నువ్వు గాడి పెద్ద గాడి చిల్లరై అన్న చిల్లర అంటావు నువ్వు లోపడదానా. ఎందుకు ఎట్లా కొట్లాడుతున్నావు? నీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇద్దామని కాల్ చేసి ఎప్పుడు చూడు ఇట్లా సీరియస్ అవుతావు. సర్లే పూజలు ఏదైపోతావు ఏంది లేదు, నేను ఊరికే పట్టించుకోను. కొంచెం మనం మాట్లాడినప్పుడు సన్నగా నీట్ గా చెప్పాలా, అర్థమైందా? నువ్వు స్టార్టింగ్ సన్నగా నీట్ గా నీ మిండగాలు చెప్తారు, నేను కాదు. మిండగాలు మారదానా? నువ్వు మిండగాలు దానివి. నువ్వు మిండగాలు తోడుకొని పోతావు చూడు. మిండగాలు కాదురా, అపార్ట్మెంట్ కదా ఎవరు కొట్టింది? నాకు ఇటువంటి సంబంధం లేదు. నేను అసలు ఎవరు యాడా ఆయన మిండగాలతో కొట్టించుకున్నా నువ్వు అంత ధైర్యం ఆడుంటుందిలే కానీ. మిండగాలదానా నువ్వు కొట్టి బజార్ ముందు చిల్లర మాట్లాడుతూ నువ్వు, అర్థమైందనే అరే విషయం రా, శ్యామల అవుతుందిరా. ఏమి ఎవరు కొట్టిండిదని తనని ఎవరో మాట్లాడిచ్చినారని కింద కొట్టిపోయినారంటే ఎవరమ్మా? నువ్వు కాదా? యాడా అపార్ట్మెంట్ కింద నువ్వు అయినవులే. నువ్వు మిండగాలకే మిండగాలతో ఊరంబడి తిరిగే నీకు టైం లేదు. ఇంకా మళ్ళీ కొట్టేది ఒకటే. అరబుజ్యం ఉండవు, అది కొట్టిండేది మనమే. నేనే అవి గాలి ఏం భారీ కొట్టేసినట్లు కింద పడుతుంది. కొట్టింది నేనే ఏం మామూలు కొట్టినామని సినిమా డొక్కలు గుద్ది వచ్చట్లే దవల దవలు గట్ల ముక్కుపోయిన కొట్టేసిన. ఎందుకు అట్లా చేసినావు? మళ్ళీ పాత అంటే మళ్ళీ ఏదో రాజుగా మాట్లాడా ఏదో. హలో, మెండగాలకి ఫోన్ చేసి పిలిపిలేదా గొడవకి? లోపల బజార్ ఉండదా? మెండగాలు ఇంటికి వస్తారు మధ్యలో లోపల ఉండా. నీకు మెండగాలే కదా బలము. చెప్పు తీసుకుని కొడతా. నీ బలము నీకుంటారు బలము. మీ నాయనగాడు మీ వాళ్ళంతా కన్ఫర్మ్ నువ్వేనా కొట్టింది? కన్ఫర్మ్ నేనే. ఇప్పుడు ఏమంటే ఏమైంది? సరే లైన్ లో ఉండి శ్యామలకి ఇస్తాను, మాట్లాడదు. శ్యామలానా? హలో హలో, కుద్దరా అలా? లోపల బజార్ ఉండదా చిల్లరదానా? చెప్పు తీసుకుని కొట్లాడితే నీకు పనికి మనబడా. ఉండమ్మా, తను రూమ్ లో ఉంది, అందుకు ఉత్తమంతో మాట్లాడదామని కాల్ చేసి అట్లే మాట్లాడదాంలే. లైన్ లో ఉన్నావా? గుజ్జమ్మన గుద్ద మూసుకొని ఏంది నువ్వు మూసుకో గుద్దని పగలబెట్టి చంపేది నిన్ను గుద్ద మూసుకో అంటే. గుద్ద మూసుకో ఎవరు మూసుకోవాలి? నువ్వు మూసుకో ముండి. తెర్రమ్మడవనా తెర్రదనా పనికి మనముండా. నువ్వేనా మూసుకుంటావు? మెండగాలతో తెరుచుకొని తిరుగుతాంటావు కదా. చిల్లర్ ఏందా గబ్బుగా మాట. హలో, బి సెక్షన్ శ్యామల. బాక్సర్ కాదు, ఈరోజు జరిగిన సంఘటన నీ వల్లేనా? అపార్ట్మెంట్ కింద అది మన అకౌంట్లోకే వేసి మనమేం కొట్టిండేది, మనమే లేపిండే దుమ్ము లేపిన. మీరు ఇందుకు తిన్నారా? తిక్కు లేదరా చెత్త. బాక్సింగ్ అంటున్నావు, చిన్న పిల్లల కింద బాక్సింగ్ ఉపయోగిస్తారా? ఆయన పిల్లవాడికి ముక్కు గుద్దుపోవడం ఏంది? అసలు ఎంత ఇంత దారుణంగా ఉన్నావు ఏంది అసలు? బాక్సర్ అంటే ఎవరన్నా మగవాళ్ళు పెద్ద బాలతో చూపించుకోవాలి కానీ చిన్న అబ్బాయిని కొట్టడం ఏంది? నేను ఆడికి నువ్వు కాదు ఏంటో అనుకున్నా. ఇప్పుడు మేడం చెప్తుంది నువ్వే అని. చాలా చీప్ ఏంటంటే చిల్లర లేకపోతే నువ్వు
కాదు శ్యామల గారు Shut up. శ్యామల గారు మాట్లాడితే అసలు సిగ్గుంది అసలు చిన్నపిల్లడు కొట్టడము. కాదు సార్ శ్యామల గారు నేను Hello? చెప్పేది ఏ బజార్ పిల్లలు ముందు కొట్టడమే పైగారోడా. ఏ పైకారముండా పైకర లోపలముండా బేవర్సముండదనా సైతారముండదనా ముడ్డిలో పాన్ పరాలు దూసుకున్నా కొడుకు నువ్వు ఎందుకురా పిల్లలతో. ఏ పాపరాగం లేదనా చిల్లరముండా బేవర్సముండా అసలు రే నువ్వు మొగోడు అలంపించుకోవాలంటే పిల్లని కొట్టడం కదరా. నువ్వు నిజంగా మొగోడైతే చెప్పురా, మీ ఇంటికి రమ్మంటావా ఇప్పుడు? ఏ కొంచెమంటే యాడ్ పడితే ఆ టైంలో కాబట్టి ఇంటికి వచ్చింది ఏ ముద్రముండదనా నువ్వేంటి బాగా రమ్మంటావా చెప్పు మీ ఇంటికి. ఏ కొంచెం ఉండవు వరకు వచ్చేదాను ఇంట్లో కొమ్మలు వస్తున్నాను నువ్వేంది నువ్వు ఏంటో నిన్నేం చేయాలి ఎత్తపోయి ఏ ముద్రస్తుందనా నువ్వు నీకు ఎత్తగుంటే. హలో శ్యామల గారు ప్లీజ్ ఇంకా లైఫ్ లో కనిపించద్దు. చాలా వరస్ట్ బిహేవియర్ నీది అసలు. అసలు నువ్వు ఏదో అవార్డులో గెలిచానన్నావు, ఎక్కడ గెలిచావు అవార్డ్స్? శ్యామల గారు నేను యూ స్టూపిడ్ అండ్ రాస్కెల్. మీరు కొట్టలేదండి శ్యామల గారు అసలు షట్ అప్ యు ఇడియట్ బాస్టర్డ్ యూజ్లెస్ నేను ఫెలో. అసలు అసలు నీ గురించి నువ్వు చాలా మంచి వ్యక్తి అనుకోండి. ఈడియట్ ఫెలో, చీప్ మెంటాలిటీ ఫెలో. ఒక చిన్న పిల్ల మీద చేస్తున్నావు. వాళ్ళ పేరెంట్స్ వస్తారు ఇప్పుడు మీ ఇంటికి. నీకు ఒక విషయం తెలుసా? అవునా అంటే ప్లీజ్ నేను చెప్పండి మీరు దయచేసి. ఏరా పిల్ల నోటి కూడా భయపడదా గొజ్జేదవా? ఏ గొజ్జేదానా ఆరగొజ్జేదానా ఏ బేవర్సముండా గారిముండా ఏ మిండగల వాడదానా లోపడదానా నీ అబ్బా పనికి మనముండా పెడితే వాకండి నువ్వు కొమ్మలకి నీ అబ్బా అసలు రగం నాకేంటి పెట్టినావు కొమ్మ నీ అబ్బా నువ్వు నీకెవరు చెప్పి రగడ జరుగుతుందని ఆడ ఏ లోపల బజార్దానా చిల్లదానా అలా కాల్సి ఇరికిస్తాను ఎన్ని మాట్లాడదావా అని మాట్లాడరా. వాళ్ళు వచ్చి నీకు బండి చెక్కుతారు వెనకల. ఏమేమి చెప్తారో అని చెప్పు ఉంటే నీకు తెలుస్తుంది. నీ చాప్టర్ ఈ రోజుతో క్లోజ్ రా. సో కాదే బజార్దాను అసలు నువ్వు గొడవ ఎత్తింది దేనికి ఎత్తినావు నీకేం ఏమో ఆ సార్ ఆనందపడతానని పెట్టిండొచ్చు, నేను ఆనందపడతానని పెట్టిండొచ్చు. ఏది పెట్టినా కూడా నీకు వాళ్ళు వచ్చి పెడతారు కదా ఇప్పుడు. అది కథ ఇది నువ్వు ఊర్లో నాకు చెప్పడమే నీ బాధ్యత. సరే సమయం ఉంది. అపార్ట్మెంట్ లో వాళ్ళంతా బయలుదేరుతున్నారు, డైరెక్ట్ మాట్లాడతారు. ఉండు. ఏ బేవర్దానా నీకు అర్థమైంది. నీకెవరు చెప్పినా గుడ్డమూడు చెప్పింటాడు కదా మీ బాసు. అది ఈ మిండగాల మందిని రెడీ చేసుకో. నిన్ను ఎవరు కాపాడలేడు. ఏ మిండగాల మాడదేనా చెప్పు పనికి మనం చెప్తాను బైపాస్ బతికేరా కొట్టుడా. బైపాస్ బతికే ఏ గొజ్జముండా హరగొచ్చేదనా ఫోన్ మళ్ళీ నీకు అర్థమైంది. ఆ గుడ్డముఖంతో పోతాను ఉండు దేవకుండా ఇంకా నీ పసిపిర్రతోనే నీ ప్రయాణం అంతా. నీ తెరలే పెట్టుకో. ఏ ముదిస్తుందానా లోపడదానా సినిమా చూసావా పసివాడి ప్రాణం అని. ఇప్పుడు నీది ఉంటుంది పెర్ర ప్రాణం అని. పిర్రలు వేసుకొని తిప్పుకో పసివాడి పెర్ర ప్రయాణం నీది. లోపల పెట్టు ఈ రోజు వాళ్ళ చేతుల్లో ఉందిలే. అయిపోయారా నువ్వు? ఏ కొచ్చేదానా అరకొచ్చేదానా చెప్పుతారు పనికి కూడా సరే నీ అబ్బా. హలో హలో వాళ్ళ పేరెంట్స్ వస్తున్నారు. ఎక్కడున్నావు? నేను మన వేరే దేశాల్లో ఉంటాను శ్యామల గారు. ఏ దేశంలో? కొంపగాడు ఉన్నాడా? పోయి అందరినీ మొదలు కొట్టండి. వాడిని ముట్టించి గడవలు చెక్కండి. ఏ పనికి మనం నువ్వు కొబ్బలు పెట్టేస్తున్నావు నువ్వు చెప్పండి. ఏ పనికి మొదలవుతుంది మమం వచ్చిన ఆంబోతో రెస్పెక్ట్ లేకుండా మాట్లాడతాడు. చిన్నపిల్లలు చచ్చిపోను ధూమ్ దగ్గర పోను నాకే పెడతారు కొబ్బరికి. పచ్చి మంచి నీళ్ళు కూడా ముట్టను. మీ బాస్ కి మీకు కొట్టుకోతారు. చంపండి, కాపాడండి. ఎవరన్నా విని చంపండి. లోపల పెట్టు లోపల పెట్టు. ఏరా వర్షం ఆగిందే? వర్షం ఆగిందో లేదో కుటుంబంలో ఏమి ఇక్కడ గలాడు జరిగిందా? ఏడా ఇప్పుడా? ఇంకా నువ్వు చిల్లరేదో వీడియో ఉన్నావు గలాట్ ఎందుకు జరుగుతుంది? కూడా ఆడ గలాట ఈడ కాదు. ఏడ గలాట? ఆడ అపార్ట్మెంట్ కాడ
ఏ నాకే తెలుసు నేను గలాట్లు నాకు అవన్నీ దూరం దానిలో జోలి అసలు ఆ టాపిక్ ఎత్తితేనే నాకు నచ్చదు ప్రశాంతంగా ఉన్నామా మన పని మనం చేసుకున్నామా ఈ పక్క చంపి చూపిస్తే ఆ పక్క చెంపకి దౌడ పగలు కొట్టినామా అనేది ఉండాలి అంతే. ఏమైంది ఇప్పుడు నన్ను మంచిగా ఉండాలని లేదు కదా నీకు మంచమా మంచిగా ఏది ప్రాబ్లమే ఏ కొట్లమూడ సైతనమూడ నేను ఇప్పుడు చెప్తానా ప్రతిసారి ఆ లోపల బజార్ ఉండదు నువ్వేం చిల్లర ఎవరిని కలుపుతావు నువ్వు బజారాన్ని ఎవరినంటావు శ్యామలాని అంటున్నావు బజారు ఉండాని బజారాన్ని ఎవరినంటావు శ్యామలాని అంటున్నావు బజారు ఉండాని దయచేసి వాళ్ళ కుటుంబం చాలా మంచి కుటుంబం ఆయన ఫోన్ చేయమంటావా ఇప్పుడే మీ కూతురు బజారు గిజారు అని మాట్లాడుతున్నాడని అంటాడు ఆ బాబు గురించి మరి కొంతమంది వైష్ణవి అంటారు ఆ బాబుని మేడం అంటే నీకు చాలా పాపం వస్తుంది చిల్లరదే నువ్వు ఏకమయ్యి మీరిద్దరు ఏం గొప్ప పని చేస్తున్నారు ఆ పాప మీద నేనేం చేశాను ఇప్పుడు ఏం జరిగింది ఏదో పిల్లలు కొట్టానని ఏదో ఇప్పుడు జనాలు వస్తానంటాడా పిల్లోడు కొట్టింది ఆయన నేను పిల్లని కొట్టినాను పెట్టినా వద్దున కాడా పిల్లోని కొట్టేస్తాను పెద్దోళ్ళని ఎగిరే దుమ్ము లేపే రకమైన అదే ఎవరు పిల్లోని కొట్టినావంట నువ్వు అసలు నువ్వు చెప్పినావు అట్లా వాళ్ళు వస్తారు పంపరా మళ్ళా ఏమని చెప్పినామంట ఏంది ఎంత నాకు అసలు అర్థం కాలే అసలు ఏం జరిగిందని క్లారిటీ చెప్పు. నువ్వు శ్యామ నిన్ను పిల్లోడు ఇప్పుడు ఉండరా ఇప్పుడు నిన్ను పిల్లోడు కొట్టినాడు అంటాను అంతేనా కొట్టించుకునే నీ సిగ్గుండల్లా ఇప్పుడు నిన్ను పిల్లోడు కొట్టినాడు అంటాను అంతేనా కొట్టించుకునే నీ సిగ్గుండల్లా దాని నన్ననే అవసరమే ఉంది ఒక టీచర్ మేడం అనే అవసరమే ఉంది. ఏ కొట్టమాడా నేను కొట్టినానని నువ్వు చెప్పి నేనేదో డౌర్ మాటలు చెప్తే శ్యామలాతో అంత తిట్టిస్తావు నువ్వు అసలు నువ్వు సంబంధం లేకుండా నువ్వు నీకు అర్థం కాలేదా నాకేదో అర్థం కాదు చెప్పింది కానీ నాకు అర్థమైంది చెప్తాడు ఆడ ఎవరో అపార్ట్మెంట్ కింద ఎవరు కొట్లాడుతున్నారు ఎవరు కొట్టినారు అని చెప్పింటే ఒకవేళ శ్యామల ఎవరు కొట్టినారు అని ఏమన్నా అడిగిందేమో ఆ బాబు వచ్చేసి నువ్వే కొట్టినా నువ్వేమన్నా ఆ బాబుకి ఏమని చెప్పినావేమో నీకెవరు చిన్నపిల్లోని కొట్టినారని తెలియక అనేది నాకు అర్థమైంది నీకెవరు చిన్నపిల్లోని కొట్టినారని తెలియక అనేది నాకు అర్థమైంది. కాదు నేను చెప్పకముందు నువ్వేందా నేను చెప్తాను నీకు అట్లా ఇప్పుడు నువ్వు అదే కదా చెప్పినది కింద ఎవరో కొట్లాడుతా అంటే అబ్బా ఫోన్ చేసింది వైష్ణవి ఆ పిల్లడు కొట్లాడింది ఎవరు అని చెప్పిన దానికి శ్యామల ఎవరు నేనే ఒప్పుకో అది నువ్వు ఇట్లా నువ్వు క్రియేట్ చేసి నన్ను చెప్పినావు అది నేను చెప్పాలి నువ్వేం చెప్పేస్తాను ముందుగానే చెప్పలే నువ్వు చెప్పినా చెప్తాను రాసుకొని చెప్పినట్టుంది ఇదే మొత్తం ఏం ముదరష్టమాడా కాదు ఇప్పుడు నువ్వు చెప్పలేదా ఏం చేస్తామని నన్ను ఇంతగా ఎట్లా తిట్టింది సన్న తిట్టలే శ్యామల నన్నే అంటే ఇక్కడ కలిసిపోవాలని ఇష్టం లేదు మీకేమన్నా అంటే ఇక్కడ కలిసిపోవాలని ఇష్టం లేదు మీకేమన్నా నువ్వు అసలు నేను అసలు విడగొట్టాలనే ఉద్దేశం ఉద్దేశం కాబట్టి ఆ బజార్ తెచ్చి చిల్లర బజార్ ఉండదే ప్రతిసారి ఫోన్ చేస్తారు క్యూట్ గా పట్ల మస్తు మంచి మాట్లాడుతా మన ఎత్తుకుంటుంది మరి బూతులని మొత్తం నువ్వే చేసినావు దీనికి కారణం అంతా నువ్వే అర్థమైందా. ఇప్పుడు ఎవరు వస్తారంట ఆడ బయట వాళ్ళ పేరెంట్స్ పిల్లలు కొట్టినారంట మొత్తం ఎంత వచ్చేసుకో పిల్లలు వాళ్ళ ఇంట్లో వస్తారంట నేను కొట్టకూడదని బాగా మాట ఇచ్చిన కాబట్టి సరిపోయింది లేకపోతే వచ్చేవాళ్ళందరూ ఏం చేస్తాడు మాట ఇచ్చిన కాబట్టి సరిపోయింది లేకపోతే వచ్చేవాళ్ళందరూ ఏం చేస్తాడు పోయి తాయెత్తు కట్టించుకుని వస్తాను ఎందుకు వాడు కొట్టకూడదు కదా ఏను రావేంద్ర సినిమాలో ఏదో ప్రభాస్ టైపు ఫీల్ అయిపోతున్నావు నువ్వు తాయెత్తు కట్టినా కొట్టలేవు నీకుండే మలతాడు తెంపినా కూడా కొట్టు నువ్వు తాయెత్తు కట్టినా కొట్టలేవు నీకుండే మలతాడు తెంపినా కూడా తెంపినా కూడా కొట్టలేవు ఎందుకు ఊరికే కథ లేదు నీ కోపాన్ని నంచుకుంటాను బిల్డప్ ఇస్తాను నీకు అంత ప్రతాపం ఉంటే కట్టె ఒకటి ఉంది పెట్ట కట్టె ఉంది రాడ్ తీసుకొని బయట కూర్చో ఏ మొగోడు వస్తాడని చెప్పి ఎదురు తగులు అది తగలే నేను చెప్పిన మాట ఇచ్చిన మాట ఇచ్చిన ఆ బాబుతోనే చెప్పిద్దినా కొట్టమని చెప్పి నువ్వు అప్పుడు ఓకేనా తాయెత్తు తెంపి కొడతావా చిల్లర చేతి ఆయన నువ్వు కొట్టద్దని చెప్పి తాయెత్తు కట్టేవాడు ఎవడు ఉన్నాడు ఈడ నాకు అర్థం కావడం యాదో దారం రీలు తీసుకొని నువ్వే చేతులు చుట్టుకొని ఎవడైనా కొట్టేకొస్తే మా ఆయన చూపించి చెప్తావు ఇద్దరు నాకు కట్టినారు కాబట్టి నేను కొట్టడంలో మీరు కొట్టిపోండి అని అంతే నాకు కట్టినారు కాబట్టి నేను కొట్టడంలో మీరు కొట్టిపోండి అని అంతే ఎందుకంటే నువ్వు ఎటో రిటర్న్ కొట్టలేవు కాబట్టి నీ సాటిస్ఫాక్షన్ కోసం ఇది ఆపుతాంది నా కోపాన్ని. నువ్వే రక్షకులో సినిమా హీరో టైప్ కాదు నీకే నరాలు ఇట్లా బిగుసుకొని వస్తే నువ్వు కంట్రోల్ చేసుకునే పిల్లోడు వచ్చినప్పుడు పొల్లాడిచ్చి కొట్టిపోతాడు
అసలు ఈ మ్యాటర్లో నా ఇన్వాల్వ్మెంట్ లేదు, నన్ను అసలు దూర్చొద్దు, నాకేం అవసరం. నువ్వు పత్తగింది ఏం కాదు, సంసారం మాట చెప్పొద్దా. అవసరం. నువ్వు పత్తగింది ఏం కాదు, సంసారం మాట చెప్పొద్దా. ధర్మమ్మడా నువ్వు అన్ని ఇరికిస్తానేది నువ్వే, గొప్పలు ఎత్తన్నది నువ్వే, నన్ను చెడ్డ పేరు నాకేం పని లేవా? మేడంకి స్కూల్ చూసుకునే పని ఉంది. నాకేం నా పని? ముద్రష్టమడా ఏమి పని పాట లేకుండా కాబట్టే నీకే. నేను ఎవడు దూరం అని నువ్వు నేనే కొట్టినా నువ్వేమో చెప్పినావాడా? చెప్పినా ఎవడు దూరం అని నువ్వు నేనే కొట్టినా నువ్వేమో చెప్పినావాడా? చెప్పినా నువ్వే కొట్టినా అని చెప్పినావా? మళ్ళీ అదే జరిగింది. ఇప్పుడు ఏం నీ ఓపెన్ నీ ప్రాబ్లం ఏంటి? వాళ్ళు వస్తున్నారు ఎవరు వాళ్ళ ఇంట్లో వాళ్ళ చెప్పుపో, నేను కొట్టలేని చెప్పు, అంతే కదా. నువ్వు కొట్టనప్పుడు నువ్వెందుకు డైరెక్ట్ చెప్పు. నేను పిల్లోని కూడా కొట్టలేదు, నేను పిల్లోలు దండి మంత దెబ్బలు తిన్నోనే, నేను పిల్లోని కూడా కొట్టలేదు, మీరు నేను కొట్టినాను ఫీల్ అవుతున్నారేమో అని చెప్పు. ఆ పిల్లోని పిలుచుకొని చూపించాడు, నేను కొట్టినా అంటాడేమో అని రుజువు చేసుకో. ఊరంతా పిలిచి కొడతాను మళ్ళా. నేను కొట్టించుకుంటానంటే మళ్ళీ ఎవరైనా కొడతారు. ముద్రష్టముడా నువ్వు కొట్టలే కదా పిల్లోని? నేను కొట్టలే మళ్ళీ అయినా కూడా కొట్టినారని చెప్తాను. అట్లా క్రియేట్ చేసినారు కదా, వెళుతారు కదా వాళ్ళు వస్తే. ఏ అబ్బాయి పిల్లోడేమైనా పిల్లోడు కొట్టాడంటే నేను ఊ అంటా కదా. ఏ అబ్బాయి పిల్లోడేమైనా పిల్లోడు కొట్టాడంటే నేను ఊ అంటా కదా. ఏమి అంటాడు ఊ కాదు, నీ దగ్గర ఊ అన్నా, వాళ్ళ దగ్గర ఊ అంటా. అంటావా? పెట్టించారా నువ్వు, విరిగిచ్చారా నువ్వు? నమ్మకాలు లేవురా. నమ్మకాలు నమ్మకం ఉంటే నమ్మడం లేదు. నువ్వు గౌరవప్రదంలో ఉన్న ఒక టీచర్ ని నమ్మడం లేదు. టీచర్ అనొద్దు, తన బజారముండనే మళ్ళా సైతానముండనే, దానికి పని పాట లేకుండా నువ్వు సరేలే నువ్వు చెప్తానావు. నువ్వు అన్నీ ఏం చెప్తాను? నువ్వు ఎట్లా చెప్పు అట్లా చెప్పట్రా నువ్వు. అది నేను ఒకటి చెప్తాడు రా. వాళ్ళు వస్తే నేను పెద్ద మనిషిగా నేను మధ్యలో నేను ఆపుతాను. మాకు ఇళ్ళగాడ ఎవరు కొట్టద్దండి, మీరు బయటికి పిలుచుకొని ఏం చేస్తారో చేసుకోండి. మీరు సబ్బుకుంటారో, బట్టలు ఇప్పేసి ఆడేమో పూలకు కొట్టి చిలకలతో కొడతారు, రాళ్ళతో కొట్టి చంపుతారు, మీరు ఏం చేసుకుంటారో, లేదా అపార్ట్మెంట్కి అడిగే తీసుకుపోయి ఏమైనా నగ్నంగా నిలబెట్టి ఏమైనా మీరు ఏం చేస్తారో చేసుకోండి. బెల్ట్ ఇరివేదట్లో కొట్టుకోండి. నా వరకు నా ఇంటికాడ మాత్రం వాడిని మీద ఈ కావాలన్నా కూడా నేను ఒప్పుకోనని, నా వరకు నా ఇంటికాడ మాత్రం వాడిని మీద ఈ కావాలన్నా కూడా నేను ఒప్పుకోనని కడాకండిగా చెప్పి మెత్తికి నేను బాత్రూంలోకి వెళ్ళిపోతాను. వాళ్ళు పోతారో తీసుకుపోతారో నాకు తెలీదు. తీసిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారో నాకు తెలీదు. నాకే ఆ పిల్లోడిని నాకు తెలియకుండా ఎత్తపోయినారని నేను బాధపడతాను గంట సేపు. అది జరిగేది. నువ్వు ఆలోచించుకో. కోపం వస్తుంటే చెప్పు, వాళ్ళే కొడతావా చెప్పు పిలిపిస్తా. కోపం వస్తుంటే చెప్పు, వాళ్ళే కొడతావా చెప్పు పిలిపిస్తా. ఏం కోపాన్ని ఏమని అంచుకోవద్దు. నేను నీకు సిగ్నల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తా. ఎవరంతా చెప్పిమంటే గ్రీన్ సిగ్నల్ ఇప్పిస్తా. నువ్వు ఎంత విధ్వంసం చేయగలవో, ఎంతమంది నువ్వు ఎగరేసి నరుకుతావో పబ్లిక్ కూడా తెలుస్తుంది. అంతే కదా. చిల్లరోడా, నేను ఏదో తప్పిస్తావని చెప్తాను అనుకున్నాను. నువ్వు బాత్రూంలో పోయి సైలెంట్ ఉండడం ఏంది? వాళ్ళు వచ్చి ఇంకా ఈడైతే కొట్టకూడదు. నేను చెప్తా కదా వాళ్ళకి, నేను చెప్పడం లేదా? బయట పోయి బెల్ట్తో కొట్టండి నా ఎవడో కట్టంగా. నా కళ్ళ ముందర నేను ఒప్పుకోను అని చెప్తాను కదా. నువ్వు ఈడ్చుకోమని చెప్తున్నావు కదా. నేను చెప్పదు, నేను బెత్తి లోపలికి వచ్చేసి బాత్రూమ్ దూరం అర్ధగంట రాను. నేను చెప్పదు, నేను బెత్తి లోపలికి వచ్చేసి బాత్రూమ్ దూరం అర్ధగంట రాను. సైలెంట్ అయిపోయిన తర్వాత నువ్వు కాపాడండి విలవిలలో కొట్టుకొని నేను తీసిపోయిన వరకు నేను బయటకు రాను. నాకు తెలుసు ముద్రష్టవాడు ఇట్లా దొరుకుతామని. కొట్టాడుతాడు, ఎవడైనా వస్తాడు, ఇడిపించాకో పెడతాడో చెప్తాడు, సంబంధం వస్తాడు. నువ్వు పోయి దొడ్డు కూర్చొని పోతే ఇంకా ఆడలో భూంచేస్తారు నన్ను. భూంచేసింటారు. బాత్రూమ్ వస్తాడు మళ్ళా చెప్పే ఏమైనా సిగ్గు మానవు లజ్జ ఏమైనా ఉందా నీకేమన్నా? నేను నా కళ్ళ ముందర ఈగ కూడా వాళ్ళు అంటున్నాను కదా. నీకే బాత్రూమ్ పోతా ఉంటాను మరి. మళ్ళీ వస్తా, నువ్వు అర్ధగంట వాళ్ళ కంట్రోల్ చేయలేవా? నేను అర్ధగంట పోయిస్తే పై ఎంత వాళ్ళు ఏడిసపోయినా వాళ్ళు ఏడ అపార్ట్మెంట్కి ఇడిచిపోతారు కాబట్టి నేను ఆ పక్క కాకుండా ఈ పక్క కాలనీ అంతా ఎతికేసి వస్తా కదా. నేనేం ఇడిచిపెట్టే రకం కాదు కదా. ఎతకనా ఏ ముద్రష్టమాడ ఆడ ఈడి కాదు నువ్వు ఆడేంటికి వెళ్ళి తెలుసు కదా, తెలిసి వచ్చినావంటారు మళ్ళీ నీకు ఎత్తినట్టు కదా. నేను అవన్నీ ఎతికి అలిసిపోయి ఆ తర్వాత నేను వస్తా. ముంచేసింటారు పాడికే చంపేసింటారు. ముంచేసింటారు పాడికే చంపేసింటారు. ఇప్పుడు ఏం కావాలి నీకు? ఇప్పుడు ఏం కావాలా? కాపాడతారనే నమ్మకం కూడా లేదు. సో నేనేం లేదు, నువ్వే చెప్పి ఏం చేయలేదు. ఏ భద్రమోడా, నువ్వు ఫస్ట్ నువ్వు పెట్టేసినది కొంపలు నువ్వే. దాన్ని మళ్ళీ కాపాడతాననేది చెప్తానది నువ్వు చూడు. పెద్ద
అసలు కాపాడుతారని చెప్పిన మాట ఏది ఆడుందడా? ఏయ్. నువ్వు తప్పు అనుకొని పోతున్నావు వాళ్ళ నుంచి. బాత్రూంలో 2 గంటలు పోవడము, ఆడ ఆడి కాకుండా అక్కడ పోయి తిరగడము. నువ్వు నన్ను ఈ బయట నేను వస్తానే వాళ్ళ ముందరే రాడ్డు పెట్టి కట్టి పెట్టి బెల్ట్ పెట్టి పోతా మాత్రం నేనే ఊరికే పోను. వాళ్ళ ముందరే రాడ్డు పెట్టి కట్టి పెట్టి బెల్ట్ పెట్టి పోతా మాత్రం నేనే ఊరికే పోను. భయపడల్లా. భయపడగా అలా కొట్టి చంపేయండి అని ఆడతాను. నువ్వు పెట్టేస్తాను. నేను ఆడ పెట్టేది అమ్మ జీతము కాదు, నేను పెట్టేది భయపడిచ్చేకిరా. నేను అవి తీసుకొని నిన్ను కొట్టమని కాదు. ఎవరు వచ్చినారా? వచ్చినానంటే చెప్పు, నేను స్నానానికి వెళ్ళిపోతా. నేనేం ఊరికే వచ్చినానంటే చెప్పు, నేను స్నానానికి వెళ్ళిపోతా. నేనేం ఊరికే అర్థమైందే? మా అన్నగారు నువ్వు బాత్రూమ్ పోయి డోర్ వేసుకుంటావు అక్కడ పోయి. స్నానానికి పోయినాడు మా అన్న వచ్చి మాట్లాడతాడని చెప్పు. నేను చెప్పాలి, నేను డోర్ వేసుకుంటా. ముద్రేసుకోవడం ఏం నేనేమా? నువ్వు యా డోర్ నువ్వే పోతే నేను మరి ఆ రూమ్ లోకి వెళ్ళిపోతాను, సైడ్ రూమ్ లోకి. ఇప్పుడు రావా నువ్వు? మరి నేను వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళు ఒకవేళ వస్తే వాళ్ళు లేడు, కనపడలేదు. ఆ రూమ్ లో మాత్రం లేడు అని చెప్పాలి, అంతే కదా? అదే నువ్వు ఉండే రూమ్ లో మాత్రం లేడు అని చెప్పాలా? ఏరా ఆ రూమ్ ఉన్న వాళ్ళు తెలిసిన మన ముద్ర చూడ. నువ్వే కదా లేడు లేడు అంటే ఆ రూమ్ లో కూడా లేడు అని చెప్తాను. ఆ రూమ్ లో వాడని గేడేసుకోలేదు అని చెప్తాను. అది లోపలే ఉండి లేడని చెప్పడం లేదు అని చెప్తాను. నీకేమి ఏ ముద్ర చూడ, ఆ రూమ్ లో వచ్చినా కదా, నేను బయటికి ఏమని పోతానేమో నా ముద్రష్టమడా. ఓ కదా వస్తుంది. నువ్వు ఇంటిస్తానంటున్నావు. నాకు తెలివే లేదురా. మళ్ళీ అదే కదా, వాళ్ళు వచ్చినప్పుడు నేనే పిలిచినా అంటే నువ్వే బయటకు వస్తావు కదా, ఏదో పిలుస్తున్నాడని. వాళ్ళు వచ్చినానని చెప్పకుండా అయిపోయి కదా. ఏ ముద్రష్టమడా, పిలిచారా ఇంకా ముద్రష్ట నేను నమ్ముకోరే. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు? నేను ఈ పొద్దు మీ ఇంట్లో లేను, బయటికి వెళ్ళిపోయాను. వాళ్ళు నా రూమ్లోకి పంపించైతే నువ్వు లేవు కదా. భగవంతుడా శివయ్య, నన్నేంటి కూడా ఆడుతున్నావు నువ్వు. అసలు నువ్వు ఉంటావు, మేము లేనట్లు అనుకోవాలా. అనుకోవాలగా ముద్రష్టమడా లేడని చెప్పాయి. వాళ్ళు కూడా అదే అనుకోవాలా. మళ్ళీ అది క్లారిటీ. నేను నువ్వు లేవనుకోవాలా, వాళ్ళు నువ్వు లేవనుకోవాలా. ఎంతసేపటి వరకు? ఏ ముద్రష్టమడ వాళ్ళు పోయే పొమ్మనే. అట్లనా? వాళ్ళకేం కాఫీలు ఇచ్చేది, మర్యాదలు చేసేది ఏమొద్దా? ఇల్లు చూపించేది. ఈడే పండు పెట్టుకో వారం రోజులు. పోరా నాయన, లేడ చేద్దాం. నువ్వు ఇప్పుడు ఎంతసేపు వస్తావు రూమ్ లో నుంచి బయటికి? అంటే ఏమి మామూలు అడుగుతా, మామూలు ఎప్పుడు వస్తావు నువ్వు బయటికి? పొద్దులా రేపే పొద్దునే పొద్దున మగ పోయి దూరుకొని ఆ బెడ్షీట్ కప్పుకొని మండుకో. ఎవరైనా పిలిచినా కూడా రద్దా, నేను పిలిచినా కూడా పలకద్దు. పొర్రపాటు పలికిరా కూడా వాళ్ళు వాకిలు పట్టుకొని లోపలికి పగలు కొట్టుకొని వచ్చి కొడతారు. ఎందుకంటే సన్నపిల్లని మ్యాటర్ కాబట్టి ఇడిచిపెట్టే రకంగా. ఇది చాలా జాగ్రత్తగా కూర్చో, అర్థమైందే? నువ్వు రాత్రంతా బిట్లు చూసుకుంటా వరా చిల్లరేది. భయపడే టైంలో కూడా నువ్వు బిట్లు అంటే తలుపుతావు కదా చిల్లర నాయలా. నేను కొట్టేదాంట్లో తప్పేముంది? యాదవనాయలుతా.